హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను చపాతి నైట్కి అలాగే క్యాప్సికమ్ చేస్తున్నా. నేనైతే పిండి కలిపేస్తున్నా. నేనైతే చపాతి పిండి కలిపేసిన అలాగే క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నా. ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. జేకో ఏంటి అది జేకో జేకో కట్ చేసుకుందామా ఇద్దరా? ఇటు కూర్చో కూర్చో వచ్చమ్మా. దాన్ని బాగా నీట్గా అడుగుతున్నాను. నీళ్ళు వస్తుంది నీళ్ళు వస్తుంది నీళ్ళు వస్తుంది తీయంగా కడుగు జేకో. ఇట్ట కాదు ఇట్ట కాదు ఇట్ట కాదు ఇట్ట కడిగి కడుగు. అట్ట 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 కడుగు కడుగు కోసుకున్నావా? జేకో మనకి చేతికి ఏమంటున్నాడు జేకో. ఇషాన్ ఓ ఇషాన్ నీ పేరేనా ఇషాన్ అంటే? ఇషాన్ ఏ ఇషాను ఏంది చేయవను? ఇషాన్ ఓ ఇషాను ఇషాను చల్లొద్దు ఇషాన్ కడుగు. నేనైతే క్యాప్సికమ్ కట్ చేసేసినాను. నేనైతే ఇప్పుడు తిరువాతకి వేసేస్తున్నా. అలాగే బాగా కూడా కడిగి పెట్టినా. అలాగే నేనైతే దాంట్లోకి ఉల్లిగడ్డ మాత్రమే వేస్తున్నా. కొబ్బరి పొడి అల్లం పేస్ట్ అలాగే ఏం వేయను. ఉత్త పప్పుల పొడి మాత్రమే వేసుకోవాలి క్యాప్సికమ్ లో. తీయన్నాక తీయాలి. కొంచెం వేడైంది. ఆయిల్ అయితే వేసేసిన. ఆయిల్ కూడా తక్కువనే వేసుకోవాలి క్యాప్సికమ్ కి. అలాగే నేనైతే ఉల్లిగడ్డ కట్ చేసేస్తున్నా. కూర్చోలోప్పుడు కలుగుతుంది. నన్ను గుర్తుపట్టు. నువ్వు ఏడన్నానా? నువ్వు చేయలే వాళ్ళైతే అలాగే వేడైంది. నేనైతే ఉల్లిగడ్డ వేసేసినాను. ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎర్ర కావాలా. ఉల్లిగడ్డ అయితే ఎర్రగైంది. నేనైతే క్యాప్సికమ్ వేసేసిన. నేను ముందుగానే కడిగేసి కట్ చేసేసిన. అలాగే ఇవైతే సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. పెద్ద పెడితే మాడిపోతాయి క్యాప్సికమ్. అలాగే కారం అలాగే సాల్ట్. దీంట్లోకి అయితే చపాతి చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేను చపాతి చేస్తున్నా. కొత్తకారం లేదు. అలాగే ఇవైతే ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకోవాలి. బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టేసి ఒక పావు గంట సేపు లేదా 10 నిమిషాలు మధ్యలో మధ్యలో తీస్తూ ఉండాలి. కలపాలి, లేదంటే మాడిపోతుంది. అందుకని నేను ముందుగానే చెప్తున్నా. అయితే ఇప్పుడు కలిపేసిన బాగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టేస్తా సిమ్లోనే. 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు ఉంటే మనకి క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
చాలా మెత్తగా అయిపోయినాయి. ఇంకొక 5 నిమిషాలు. అడుగైతే ఏమంటలేదు. ఒక 5 నిమిషాలు పెట్టేసి క్యాప్సికన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు పప్పుల పొడి వేసేస్తున్నా. పప్పుల పొడి వేస్తే గ్రేవీ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. క్యాప్సికన్ పప్పుల పొడి అయితే ఎక్కువ పెట్టకూడదు, లేదంటే మాడిపోతుంది అడుగు. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పప్పుల పొడి బంద్ చేసేసుకోవాలా. అలాగే నాకు అక్కడ అన్నం కూడా ఉడికేస్తుంది, అన్నం కూడా పెట్టేసిన ఆల్రెడీ. అలాగే క్యాప్సికన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే బంద్ చేసేస్తున్నాగా. క్యాప్సికన్ అయితే రెడీ అయింది. దాంట్లోకి అయితే చపాతీ వేస్తున్నా నేను. అలాగే పిండి కూడా వేడింది. అలాగే అన్నీ మొత్తం తిక్కేసిన. కిలో చపాతీ పిండి నేను ఇంతొట్టు అయితే చేయను, కానీ మా ఇంటికి చుట్టాలు వచ్చినారు, అందుకని కిలో చపాతీ పిండి వేసేస్తున్నా నేను. అలాగే కిలో చపాతీ పిండి, అలాగే అన్నం కూడా వేస్తున్నా నేను. అన్నం కూడా అయిపోయింది, అవతల మగ్గ పెట్టేసినాను. నేను అర్ధ గంట ముందు నానబెట్టింటే చపాతీ పిండి, కర్రీ అన్నం అయ్యే లోపల నానింది. పెద్దగా పెట్టేసి మాడిపోతాయి, అందుకని సిమ్లో పెట్టేసి కాలుస్తున్నా చపాతీ కూడా. అందుకే చపాతీలు మొత్తం కిలో చపాతీ తిక్కి కాల్చేస్తా అన్నీ ఇట్లానే. చపాతీ అయితే రెడీ అయిపోయింది. కిలో చపాతీ, అలాగే క్యాప్సికన్, అలాగే వేడివేడి అన్నం అయింది, అది కూడా పెట్టేస్తా. అలాగే వేడివేడిగా కిలో చపాతీ, అలాగే వేడివేడి అన్నం. చుట్టాలు వచ్చినారు, కొంచెమే వేసింది క్యాప్సికన్ అనుకోదండి. ఇంకా మునక్కాయ కర్రీ కూడా అవుతుంది. వేడివేడి అన్నం, క్యాప్సికన్, చపాతీ నైట్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఏంటండి?